సో మనం ఇప్పుడు ఒక స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఐటమ్ కూడా వేసి చెక్ చేద్దామండి. ఇప్పుడు ఇది ఇంత టైనీగా ఉంది కదా, లెట్స్ సీ ఇఫ్ ఇది రిజిస్టర్ చేస్తుందా లేదా. It did register. Wow. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు ఫ్రెండ్ రోహిత్. సో ఇవాల్టి మన వ్లాగ్లో నేను మీకు ఒక కొత్త స్టోర్ని పరిచయం చేయబోతున్నాను. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఇది ఒక అమెజాన్ ఫ్రెష్ స్టోర్ అని చెప్పి ఒక డిజిటల్ స్టోర్ అనమాట. సో ఈ స్టోర్లో ఏంటంటే మనకి అసలు హెల్పర్స్ కానీ ఆర్ కౌంటర్స్ దగ్గర క్యాషియర్స్ కానీ ఎవరు ఉండరనమాట. సో ఇట్స్ లైక్ సెల్ఫ్ చెక్అవుట్, కంప్లీట్లీ మొత్తం డిజిటల్ స్టోర్ అనమాట. మన కార్ట్ కూడా అది డిజిటల్ కార్ట్ ఉంటుంది. సో మనము ఏదైతే మనం మనం కొనుక్కుందాం అనుకుంటున్నామో ఈ సూపర్ మార్కెట్లో మనం తీసి దెన్ వి విల్ డైరెక్ట్లీ కార్ట్లో వేయంగానే మన అమెజాన్ అకౌంట్ ఉంటుంది కదా, దాంట్లో మన కార్ట్లో యాడ్ అయిపోతుంది. అండ్ దెన్ వన్స్ మనం బయటకు వచ్చేసరికి ఆటోమేటిక్గా మన చెక్అవుట్ కూడా అయిపోతుంది అనమాట. సో మన కార్డ్లోంచి మనీ కూడా కట్ అయిపోతుంది. సో ఇట్స్ లైక్ యూఎస్లోనే దిస్ ఇస్ ద ఫస్ట్ స్టోర్ ఎవర్. ఇక్కడ చూడొచ్చు మీరు. సో యూఎస్లోనే దిస్ ఇస్ ద ఫస్ట్ స్టోర్. సో అక్కడికి మనం వచ్చాము, ఇక్కడ ఓపెన్ అయింది. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఇప్పుడే మనకు కొత్తగా ఓపెన్ అయింది కదా స్టోర్. సో వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ టూ ఆప్షన్స్. ఒకటి ఏంటంటే డాష్ కార్ట్ ఒకటి తీసుకోవచ్చు, అండ్ దెన్ రెగ్యులర్ కార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో బికాస్ కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి వీళ్ళు ఇంకా ట్రెడిషనల్ వే ఆఫ్ సెల్లింగ్ ఇన్ ద స్టోర్ కూడా పెట్టారు. అలానే మనకు డాష్ కార్ట్ కూడా ఉంది. మనమేమో డాష్ కార్టే తీసుకున్నాము సో దట్ ఐ కెన్ షో యూ గైజ్ హౌ దిస్ డిజిటల్ సూపర్ మార్కెట్ వుడ్ బి. సో ఈ మొత్తం కంప్లీట్లీ అంటే మనం ఐటమ్ తీసి వెయ్యగానే మళ్ళీ ఐటమ్ తీసేసినప్పుడు మళ్ళీ మన కార్ట్లోంచి రిమూవ్ అయిపోతుంది. సో ఇట్స్ రియలీ వెరీ ఫ్యూచరిస్టిక్ అండి. సో మనం లోపలికి వెళ్దాము, వెళ్ళి అండ్ దెన్ లెట్స్ చెక్. You guys here to use the dash card? Yes. Okay. Cody's gonna help you. Thank you. Hi. You have your Amazon shopping app? Yep. Yeah. డిజిటల్ కార్ట్ అండి. సో మనం ఏంటంటే మన యాప్ని సైన్ ఇన్ చేసామన్నమాట. ఇప్పుడు ఒక క్యూఆర్ కోడ్ వచ్చింది. ఆ కోడ్ త్రూ మన ఫోన్లో ఉన్న యాప్ని స్కాన్ చేస్తే మనకి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళు 2 బ్యాగ్స్ పెట్టారు. అండ్ దెన్ ఇక్కడ చూడొచ్చు మీరు, కెమెరాస్ ఉన్నాయి. ఇక్కడ ఒక కెమెరా, ఇక్కడ ఒక కెమెరా. సో మనం ఆ ఐటమ్ని పెట్టేసరికి మనకి స్కాన్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక స్మాల్ ట్యూటోరియల్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో గెట్ స్టార్టెడ్, యాడ్ బ్యాగ్స్ టు యువర్ కార్ట్. బ్యాగ్స్ ఆల్రెడీ యాడ్ చేసాము. దెన్ క్లిక్ నెక్స్ట్. తర్వాత ఓకే, ఇప్పుడు మనం ఇలా పెట్టంగానే మనకు బీప్ సౌండ్ వస్తుందంట. బీప్ సౌండ్ రాగానే మనం ఆ ఐటమ్ని లోపల పెట్టేయచ్చు. సో ఇప్పుడు ఒక యాపిల్ తీసాడు వీడు. ఒక సింగిల్ యాపిల్ ఉంటే ఆ వెయిట్ కూడా ఇక్కడ మనకి వెయిట్ కూడా చూస్తుందండి. సో ఈ డిజిటల్ కార్డ్ లోపలనే మనకి ఆల్రెడీ వెయిట్ కూడా వెయింగ్ మెషిన్ లాగా కూడా ఉందన్నమాట. సో బేస్డ్ ఆన్ ద వెయిట్ వాళ్ళు దాని అమౌంట్ కూడా క్యాల్కులేట్ చేస్తారు. సో ఇలా మన ఆయిల్లో మనము వెళ్ళుకుంటూ ఇంకా మనకి ఏమేమి వస్తువులు కావాలో అవి తీసేసి మళ్ళీ వన్స్ అయిపోయాక డైరెక్ట్లీ మనం ఇంకా యూ కెన్ డైరెక్ట్లీ వర్కౌట్ అనమాట. మనం వీ డోంట్ హ్యావ్ టు వెయిట్. సో యా, అండ్ నౌ లెట్స్ షాప్ అండ్ దెన్ దిస్ ఇస్ ఎక్సైటింగ్. లెట్స్ గో. సో మీరు స్టోర్ చూడొచ్చండి. ఇది రెగ్యులర్ సూపర్ మార్కెట్ లానే ఉందన్నమాట. సో మనకి ఏమేమి ఐటమ్స్ కావాలో అవన్నీ మనము తీసుకోవచ్చు. ఇట్స్ లైక్ అ రెగ్యులర్ సూపర్ మార్కెట్ ఇట్సెల్ఫ్. కానీ ఒకటి ఏంటంటే ఈ డిజిటల్ కార్ట్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ స్టాండ్స్ అవుట్. ఈ డిజిటల్ కార్ట్ త్రూ మనము ఏ ఐటమ్ అంటే ఆ ఐటమ్ దీంట్లో పెట్టేసరికి, ప్లేస్ చేసేసరికి ఇట్ స్కాన్స్ ఆటోమేటికలీ అండ్ దెన్ యూ కెన్ జస్ట్ వాక్అవుట్. మళ్ళీ బిల్లింగ్ దగ్గర అక్కడ ఏమో నిల్చోకుండా. సో మనం ఇక్కడ కొబ్బరికాయ తీసుకుందాం అనుకుంటున్నామండి. సో దిస్ ఇస్ ద కోకోనట్ అనమాట. సో ఈ కోకోనట్కి ఏంటంటే మనం ఇక్కడ యాడ్ PLU ఐటమ్ అని కొట్టాలి. సో ఇక్కడ నంబర్ ఉంది 4261 అని చెప్పి. సో మనం 4261 అని చెప్పి ఎంటర్ కొట్టాలి. కొట్టినాక వన్ క్వాంటిటీ చూపించాము అండ్ దెన్ ప్లేస్ ఐటమ్ ఇంటూ ద కార్ట్. So we have placed the item into the cart.
ఓకే, కన్ఫర్మ్ క్వాంటిటీ. ఇప్పుడు ఇది యాడ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇక్కడ ఆయిల్ దగ్గరకు వచ్చాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఆయిల్ తీసుకున్నాం మనము, 399 ప్రైస్ ఉంది కదా. ఓ వా, ఇలా దగ్గర తేగానే ఆల్రెడీ యాడ్ అయిపోయింది చూడండి కార్ట్. ఈ సీరా మనం ఇందాక ఇక్కడ పెట్టిన ఆయిలే మీకు ఇక్కడ కనిపిస్తుంది. లెట్స్ ఇది రిమూవ్ చేస్తే ఏమవుతుంది. ఓ వా, రిమూవ్ చేసేసరికి చూసారు ఇక్కడ ఐటమ్ హ్యాస్ బిన్ రిమూవ్. తీసేసరికి మన చేతిలో ఉంది. ఇప్పుడు ఆ కార్ట్లో నుంచి మనకు వెళ్ళిపోయింది. దిస్ ఇస్ టూ గుడ్ అండి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఒక టెస్ట్ చేద్దామండి. సో ఈ తీసుకెళ్ళి పెట్టి మళ్ళీ వాపస్ తీసేద్దాము. అప్పుడు రిమూవ్ అని వస్తుందా లేదా చెక్ చేద్దాం. సో ఐఎమ్ ప్లేసింగ్ ది ఆర్డర్. సో ఇట్స్ సూపర్ క్విక్ అండి. నేను ఏ యాంగిల్లో పెట్టినా కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ రిజిస్టరింగ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఐటమ్ వచ్చేసింది. నేను పెట్టిన ఐటమ్. లెట్స్ రిమూవ్ ద ఐటమ్. ఐటమ్ తీసేసాను, చూసారా ఐటమ్. ఓ ఇప్పుడు నా హ్యాండ్, వాట్ డిడ్ యూ రిమూవ్? ఓకే, నన్ను అడుగుతుందండి అంటే ఏం తీసానని చెప్పి. ఐ టుక్ అవుట్ దిస్ రిమూవ్ ఐటమ్. సో ఐటమ్ వెళ్ళిపోయిందండి. సో యూ హ్యావ్ అన్ ఆప్షన్ టు ప్లేస్ ఇట్, మళ్ళీ తీసేసి మీ కార్ట్లోంచి మళ్ళీ అది ఎగ్జిట్ అయిపోతుంది. సో ఇట్స్ రియలీ కూల్. సో మనం ఇప్పుడు ఒకటేసారి 4 ఐటమ్స్ వేస్తున్నామండి. 4 ఐటమ్స్ వేస్తే 4 ఐటమ్స్ కూడా రిజిస్టర్ చేస్తుందా లేదని చూద్దాం. హౌ మెనీ డిడ్ ఇట్ టేక్? ఓ 2 తీసుకుంది. లెట్ మీ 2 into 2 కరెక్ట్ తీసుకుందండి. ఇప్పుడు ఇవి నేను 2 తీసాను, ఇవి నేను 2 తీసాను. ఇక్కడ చూపి, ఇవి 2 తీసాను నేను, అండ్ ఇవి 2 తీసాను. ఇట్ అక్యురేట్గా మనకి 4 క్వాంటిటీ 2 4 ఐటమ్స్ని రిజిస్టర్ చేసింది. అండ్ యూ సా ఎంత ఫాస్ట్గా, అసలు ఇట్ ఈస్ సూపర్ ఫాస్ట్ అండి. బికాజ్ ఇట్ హ్యాస్ గాట్ దీస్ 4 కెమెరాస్. ఇట్ వాస్ సూపర్ ఫాస్ట్, అసలు అమేజింగ్ అండి. నేను 4 ఒకటేసారి వేసాను, మీరు చూసారు ఇందాక, అండ్ స్టిల్ ఇట్ రిజిస్టర్డ్ వెరీ పర్ఫెక్ట్లీ. ఆసమ్. సో మనం ఇప్పుడు కూరగాయలు యాడ్ చేద్దామండి. సో ఇక్కడ కాలీఫ్లవర్ ఉంది. సో ఇక్కడ యాడ్ PLU అని ఉంది కదా, ఇది నొక్కాలి. నొక్కి 4079 అని నొక్కి ఎంటర్ నొక్కగానే మనకి కాలీఫ్లవర్ చూపించింది. సో ఈ కాలీఫ్లవర్ని మనం ఇప్పుడు ప్లేస్ చేద్దాము. ఐ హ్యావ్ ప్లేస్డ్ ఇట్. అండ్ ఇక్కడ చూడొచ్చు వెయిట్ క్యాల్కులేట్ అవుతుందండి ఆటోమేటిక్గా. సో మనం పెట్టిన దాన్ని వెయిట్ వచ్చేసి 1.78 వచ్చింది. సో కన్ఫర్మ్ వెయిట్ అని కొట్టాక దెన్ ద ఐటమ్ హ్యాస్ యాడెడ్. మన కార్ట్లో ఐటమ్ యాడ్ అయిపోయింది. ఇక్కడ మనం ఇంకోటి ఏం చూడొచ్చు అండి, ఇక్కడ రేటింగ్స్ కూడా ఉన్నాయండి. ప్రతి ఒక్క ఐటమ్కి మనం ఇక్కడ చూస్తే మనకి రేటింగ్స్ కూడా ఉన్నాయండి. ఎంత స్టార్, ఇప్పుడు 4 స్టార్ అలా. ఒక్కొక్క ఐటమ్ ఇదైతే 2 స్టార్ ఉందండి రేటింగ్. సో మనం రేటింగ్ బట్టి కూడా ఎవ్రీథింగ్ డిజిటలైజ్. దీనికైతే 0 రేటింగ్ ఉంది. సో మనము ఎవ్రీథింగ్ వీ కెన్ చెక్ ద రేటింగ్ అండ్ దెన్ ప్రోడక్ట్ ఏంటి అన్నది అవన్నీ చెక్ చేసుకొని. సో మనం ఇప్పుడు ఒక స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ ఐటమ్ కూడా వేసి చెక్ చేద్దామండి. ఇప్పుడు ఇది ఇంత టైనీగా ఉంది కదా, లెట్స్ సీ ఇఫ్ ఇది రిజిస్టర్ చేస్తుందా లేదా. ఇట్ డిడ్ రిజిస్టర్. అంటే చిన్న ఐటమ్ కూడా ఇట్స్ రిజిస్టర్ అయింది. వావ్. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, ఇప్పుడు మనము కార్ట్లో ఏమేమి ఉన్నాయో అన్ని ఐటమ్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట ఇక్కడ. అండ్ ఇప్పుడు ప్రైస్ వచ్చేసి $90 వరకు అయింది మనది. యా, సో ఏమేమైతే ఐటమ్స్ ఉన్నాయి, ఏమేమైతే రిమూవ్ చేసామో అవి కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదొకటి రిమూవ్ చేసాము ఇందాక మనము స్టార్టింగ్లో ఎక్స్పెరిమెంట్ కోసం చేసాం కదా, అలానే ఇంకొక ఐటమ్. ఎవ్రీథింగ్ మనం ఇక్కడ చూడొచ్చు అనమాట ఈ డిస్ప్లేలో ఇలా.
సో ఇక్కడ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇందాక చూసాం కదా, ఎవ్రీ ప్రోడక్ట్ పైన మనకి రేటింగ్ ఉందండి. 3 stars 2 stars కొన్ని అయితే 0 stars అనే రేటింగ్ కూడా ఉంది. సో మనం ఎలా అయితే ఎగ్జాక్ట్లీ మనం ఆన్లైన్ స్టోర్లో రేటింగ్స్ చెక్ చేసి మనం ఎలా కొంటామో ప్రోడక్ట్స్, ఇక్కడ సూపర్ మార్కెట్లో కూడా ప్రతి ఒక్క ఐటమ్కి మనకి రేటింగ్స్ ఉన్నాయి. అండ్ ఇది చాలా బాగుందండి, టు బి వెరీ ఆనెస్ట్. ఇట్స్ లైక్ వెరీ ఫ్యూచరిస్టిక్. అండ్ దెన్ ఇంత ఎవాల్వ్ అయ్యి ఇంత డిజిటలైజ్డ్ మనము, ఐ ఫీల్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో దిస్ ఇస్ ఇట్ అండి, షాపింగ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ద డాష్ కార్ట్ లేన్కి వెళ్తున్నాం అనమాట. ఆ లేన్లోకి వెళ్ళి డైరెక్ట్లీ మనం ఐటమ్స్ని పికప్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఐల్ షో యూ దట్. సో ఇక్కడ ఏముందంటే ఎగ్జిట్ త్రూ ది అమెజాన్ డాష్ కార్ట్ లేన్ అని ఉంది. సో ఇక్కడ మనము అమెజాన్ డాష్ కార్ట్ లేన్ అనమాట. సో మన షాపింగ్ అయిపోయేసరికి మనము ఈ లోపలికి వెళ్ళి నిల్చుంటే మనకి ఆటోమేటిక్గా మనం అన్ని ఐటమ్స్ స్కాన్ అయిపోయి వీ కెన్ గో అవుట్ అనమాట, వీ కెన్ వాక్. I think we got live tech for using a green card. What do you mean? To transfer the battery. సో అదండి, ఇలా మనము ఇప్పుడే ఐటమ్స్ తీసుకున్నాము. అండ్ దెన్ చూసారు కదా ఇందాక డాష్ కార్ట్లో మనము ఈ లేన్లోకి రాగానే మనకి గ్రీన్ అయిపోయింది, అంటే పేమెంట్ అయిపోయింది అనమాట. సో వన్స్ పేమెంట్ అయిపోయింది అండ్ దెన్ నౌ వీఆర్ ఎగ్జిటింగ్. సో ఎవరు మనము మళ్ళీ లైన్లో నిల్చోవడం చెక్అవుట్ కోసం లైన్లో నిల్చోవడం అలాంటివి ఏం లేవు అనమాట. సో డైరెక్ట్ వచ్చి అండ్ దెన్ యూఆర్ వాకింగ్ అవుట్. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండి, ఇట్స్ రియలీ అమేజింగ్. అండ్ దెన్ ఎంత క్విక్గా స్కాన్ చేస్తున్నాయో అసలు ఐటమ్స్ కూడా. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు సీ సంథింగ్ లైక్ దిస్, ఒక డిజిటల్ సూపర్ మార్కెట్ని. అండ్ అండ్ దెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్. సో వెల్ గైస్, దట్ వాస్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది. చూసారు కదా అమెజాన్ ఫ్రెష్ స్టోర్. ఇది ఫస్ట్ స్టోర్ అనమాట, ఇలాంటి ఒక డిజిటల్ అయిన స్టోర్, డిజిటల్ సూపర్ మార్కెట్ అన్నది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నేను మీ అందరికి తోటి ఇది షేర్ చేయగలిగాను, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టోర్ ఇన్ ఎంటైర్ యూఎస్. అండ్ మీకు అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీరు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ అలానే కాకుండా మీరు నా ప్రీవియస్ వీడియోస్ ఏమైనా చూడకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ యాజ్ వెల్. And yeah, that's it for today's vlog, and keep supporting me, and then let's rock together, and peace.